సంజన గారు అలాగే ఇమాన్యుయల్ గారికి వీళ్ళిద్దరికి గొడవ జరిగేది మనకు తెలిసి. అంటే ఒక పక్క ఏంటంటే ఒక పక్క ఇమాన్యుయల్ ఏమో సంజనాకు ఓటేసేస్తే ఏమో సంజన గారు ఏమో అక్కడ ఎలిమినేట్ అయిపోతారు, లేదా ఇమాన్యుయల్కి ఓటేసేస్తే ఇమాన్యుయల్ ఏమో అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇక్కడ అసలు ఎవరు విన్ అవ్వాలి ఎవరు ఓడిపోవాలి అనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఒకరు గెలిస్తే ఏమో ఒకరు ఓడిపోతారు. ఇంకా ఒక హీట్ ఆఫ్ ద మూమెంట్లో అయితే సంజన గారు అయితే ఇలా అన్నారు, ఇమాన్యుయల్ నువ్వు ఎప్పుడు నాకు అసలు సరిగ్గా సపోర్ట్ చేసావు, ఇప్పుడు ఒక నలుగురు వచ్చేస్తుంటే నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు దాకా ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు నాకు సపోర్ట్ చేసావు, ఎప్పుడు కూడా ఆ హౌస్ మేట్స్ వైపే మాట్లాడుతున్నావు కానీ నా వైపు నిలబడి ఏ రోజున నువ్వు మాట్లాడావు అన్నట్లు అడిగారు. అలాగే ఇమాన్యుయల్ కూడా అవునమ్మా నేను మాట్లాడలేదని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ నేను ప్రతిసారి నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు కొన్నిసార్లు తెలిసి తెలియక మాట్లాడేసిన మాటలు అన్నిటినీ కూడా నేను నీ వైపే సపోర్ట్గా చెప్పాను, నాకు తెలియదు అన్నీ చేస్తుంటే నువ్వు ఇప్పుడు ఇలా అంటున్నావు కదా, నేనేం చేస్తాను చెప్పు అంటే యూ నెవర్ సపోర్టెడ్ ఇమాన్యుయల్, నాకు అర్థమవుతుంది ఈ హౌస్లో నీకు నేను ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి సంజన గారు అంటున్నారు. మరి మీకేం